అస్మద్గురుభ్యో నమః. వేద ప్రమాణమైన అథర్వణ వేదంలో శాస్త్ర ప్రమాణంగా నిలిపబడిన సృష్టి రచన విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగా అథర్వణ వేదము కాండము 4, అనువాకం 1, మంత్రం 5. సహ బుద్ధ్యా ద్రాష్ట జనుషో భృగం బృహస్పతిర్దేవత తస్య సామ్రాట్ అహర్యుచ్రకం జ్యోతిషో జనిష్టాద్ ద్యుమంతో వసంతు విప్రాహ. సహ బుద్ధ్యాత్ అష్ట్రా జనుషేః అభి అగ్రం బృహస్పతి దేవత తస్య సమ్రాట అహ యత్ శుక్రం జ్యోతిషాః జనిష్ట అథ ద్యుమంతః వసంతు విప్రాహ. సహ ఆ బుద్ధ్యత్ మూల యజమాని ద్వారా అభి అగ్రం మొట్టమొదటి స్థానంపై అష్ట్రా అష్టంగి మాయా దుర్గా అనగా ప్రకృతిదేవి జనుషేహ ఉత్పన్నమైంది. ఎందుకంటే కింద కల పరబ్రహ్మ మరియు బ్రహ్మ యొక్క లోకాల ప్రథమ స్థానం సతలోకమే, దీనిని 3వ ధామం అని కూడా అంటారు. తస్య ఈ దుర్గా యొక్క మాలిక్ కూడా ఈ సామ్రాట్ రాజాదిరాజ బృహస్పతి అందరికంటే పెద్దపది మరియు జగద్గురు దేవత పరమేశ్వరుడే. ఎవరి నుండి అహహ అందరి వియోగమయ్యిందో అత దీని తర్వాత జనిష్ట దుర్గాదేవి కడుపు నుండి ఉత్పన్నమయ్యి విప్రాహ భక్త ఆత్మలు వేరొక ద్యుమంతః మనుష్యలోకం లేదా స్వర్గలోకంలో జ్యోతి నిరంజన్ యొక్క ఆదేశంతో దుర్గా అంటుంది, వసస్తు నివాసం ఉండండి అనగా అవి ఆత్మలు నివాసం ఉండసాగినవి. పూర్ణ పరమాత్మ పైన కల 4 లోకాలలోని కింద నుండి మొదటి అనగా సత్యలోకంలో అష్టంగి లేదా ప్రకృతి దుర్గాను ఉత్పత్తి చేసినారు. ఈయనే రాజాదిరాజు జగద్గురువు పూర్ణ పరమేశ్వరుడు సత్యపురుషుడు. వీరి నుండియే అందరికీ వియోగం అయ్యింది. పిదప అన్ని జీవులు ప్రాణులు జ్యోతి నిరంజను వీర్య బీజంతో దుర్గా యొక్క గర్భం ద్వారా ఉత్పన్నమయ్యి స్వర్గలోకము మరియు పృథ్వీలోకంపై నివాసము ఉండసాగిరి అని తెలుపబడింది. మరి యొక్క మంత్రము మరి యొక్క అనువాకము అథర్వణ వేదంలో తెలుసుకునే ప్రయత్నము మరి యొక్క సంచికలో చేద్దాం. హరి ఓం తత్సత్.